కేసీఆర్ అండ్ హరీష్ రావు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు వేరువేరుగా. హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావుల పిటిషన్లు వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఏమని? జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మేడిగడ్డ కుంగిన దాని మీద అన్నారం అండ్ సుందిల్ల ఈ బ్యారేజీల్లో ఈ బొంగలు ఏర్పడము, కాంక్రీట్ ఇవన్నీ కొట్టుకపోవడం, వీటి మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసింది. జస్టిస్ పిసి ఘోష్ అనట ఆయన ఒక జడ్జ్. జనరల్గా ఈ దేశంలో ఇట్లాంటి జరిగినప్పుడు కమిషన్స్ వేస్తూ ఉంటారు. కొన్ని వందల వేల కమిషన్స్ ఈ దేశంలో ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి. ఇది చట్టబద్ధమైంది. ఇదేదో గాలికి పార్టీ పరంగానో లేకపోతే ఇంకే రకంగానో వేసింది కాదు. ఇది ప్రభుత్వము చట్టపరంగా రాజ్యాంగానికి లోబడి వేసినటువంటి కమిషన్ ఇది. అయితే ఇప్పుడు ఈయన ఏమంటుండు, ఈ కమిషన్ అంతా అసలు నిబంధనలకు విరుద్ధంగా ఉంది, ఇదంతా చెత్త బుట్టలో వేయాల్సింది అది. ఇప్పుడు ఏమంటుండు, నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైంది. కమిషన్ ఏర్పాటైనప్పుడే తెలుసు కదా ఇది నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైందని. మరి అప్పుడే మీరు కోర్టుకు పోవాలి కదా ఇది నిబంధనలకు విరుద్ధం అని. అసలు మీకు వచ్చిన నష్టం ఏంది అని అడుగుతున్నాం. తెలంగాణ ప్రజలు అడిగేది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఆయనకు ఫామ్ హౌసే జైలు, ఇంకా ఆయన మళ్ళీ కొత్తగా జైలు వేసేది ఏందంటుండు. అయిపోయి నిన్ను ప్రశాంతంగా ఉండండి, మీరు ప్రశాంతంగా నిద్రపోండి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు అంత అద్భుతంగా చెప్తున్నప్పుడు మీకు ఇబ్బంది వచ్చింది ఏముంది? అక్కడ మీ ఆస్తులు ఏమైనా గుంజుకుంటున్నారా? ఒక్క గుంట భూమి కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి టచ్ చేయలే.